హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణుస్ వరల్డ్. నేనైతే ఈరోజు మంచి ఫ్రాన్స్ కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్గా ఆయిల్ పెట్టుకొని దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కళ్ళుప్పే బాగుంటుంది, అందుకే నేను కళ్ళుప్పు వేసుకున్నాను. ఇగురు కూరలు అయినా కూడా కళ్ళుప్పే వేసుకోవాలి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఏ కర్రీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు ఆనియన్స్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు టమాటోలు వేసుకున్నాను, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. దీంట్లో బాగా వాటర్ సపరేట్ అయ్యాక దీంట్లో కొంచెం కారం వేసుకుందాము. పచ్చికారం వేసుకుంటున్నాను నేను. నాన్ వెజ్ కర్రీస్కి పచ్చికారమే బాగుంటుందండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయాక ముందుగానే కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే వేసుకుంటున్నాను నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. బాగా 1-4 సార్లు కడుక్కుంటేనే ఇసుకిసుగ్గా లేకుండా ఉంటాయండి. ఒకసారి బాగా జాగ్రత్తగా కడుక్కొని అప్పుడు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఫ్రాన్స్ చూసారు కదా, ఒక్క 1 మినిట్లోనే ఇలా రౌండ్గా అయిపోయినాయి. దానిలోంచి వాటర్ చాలా వచ్చింది. ఆ వాటర్లోనే ఈ ఫ్రాన్స్ మొత్తం ఉడికిపోవాలి. చూడండి, నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ధనియా జీరా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి.